జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించలేని ఫలితాలు వెల్లడయ్యాయి. కేకే సర్వే మినహా ఏ ఎగ్జిట్ పోల్ కూడా అంచనా వేయలేని రీతిలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లను గెలుపొందింది. వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని జగన్ స్వయంగా చెప్పిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడం విశేషం. నంద్యాల జిల్లా నంద్యాల అసెంబ్లీ విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి శిల్పా రవి మీద 12,000 ఓట్ల మెజార్టీతో ఎన్ఎండి ఫారూక్ గెలుపొందారు. ఎన్నికలలో రాష్ట్ర స్థాయిలో కూటమి అధికారంలోకి వచ్చినా నంద్యాల అసెంబ్లీ మాత్రం శిల్పా రవి తప్పక గెలుస్తాడని భావించారు. డబ్బు విషయంలో శిల్పా కుటుంబానికి పోటీ రాడని, ఓడిపోవడం ఖాయమని నంద్యాల అసెంబ్లీ పరిధిలోని కొంతమంది నాయకులు, ప్రజలు భావించారు. అయితే టీడీపీ అభ్యర్థి గెలవడంపై చాలా మంది ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఎన్ఎండి ఫారూక్ ఎలా గెలిచారు అన్న చర్చ నంద్యాలలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నంద్యాల టికెట్ ఎన్ఎండి ఫారూక్ ఇవ్వాలని నిర్ణయించినప్పటి నుండి ఫారూక్ ఎన్ని కష్టాలు, బాధలు భరించారో మనకు తెలిసిందే. టికెట్ ఇచ్చిన మొదట్లో ఫారూక్కు తీవ్ర వ్యతిరేకత కనపడింది. రాష్ట్రంలో ఏ నాయకుడు పడని కష్టాలు ఫారూక్ పడ్డారని తెలుస్తుంది. ఫారూక్కు టికెట్ ఇచ్చిన వెంటనే భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం సహించలేకపోయింది. దీనితో భూమా వర్గం కొన్ని రోజుల వరకు దూరంగా ఉన్నారు. గతంలో ఫారూక్ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల మైనార్టీలకు ఆయన చేసింది ఏమీ లేదని ప్రజలు చర్చించుకున్నారు. అంతేకాకుండా సొంత పార్టీలోనే నాయకుల్లో విభేదాలు, వార్డులో ఇన్ఛార్జీల సమస్య, జనసేన నాయకుల్లో అసంతృప్తి, కూటమి భయంతో ఇబ్బంది పడ్డారు. కొన్ని రోజుల వరకు ఒంటరి పోరాటం చేశారు. ప్రతి వార్డు నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ మారినప్పటికీ ఫారూక్ తన ఆత్మధైర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఎన్నికల్లో శిల్పా చేసిన ఖర్చుతో పోలిస్తే ఫారూక్ 30% కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. దీనికి ఉదాహరణ పోలింగ్ ముందు ఓటుకు నోటు ఇవ్వలేదని కొంతమంది మహిళలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అదే ఫారూక్ ఓడిపోయి ఉంటే చెప్పుకోవడానికి 100 కారణాలుండేవి. ఇన్ని కష్టాలు, బాధలు తన గుండెల్లో ఉన్నప్పటికీ ఫారూక్ గెలిచారంటే ఇది ఒక అద్భుతమని భావించవచ్చు. ఫారూక్ని ఏదో శక్తి గెలిపించిందని అనుకోవచ్చు. నంద్యాలలో ఫారూక్ గెలిచి చరిత్ర సృష్టించారు. 20 ఏళ్ల శిల్పా కుటుంబం పాలనకు ముగించారు. ఎవరు ఊహించని విధంగా 12,000 ఓట్ల మెజార్టీతో ఫారూక్ గెలిచారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మంచి మెజార్టీతో గెలిచిన నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే ఫారూక్ గారికి జనతా న్యూస్ 9 యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.